శ్రమ వచ్చినప్పుడు నాకు సహాయం చేసింది ఎవరో కాదు, నా కుటుంబీకులు అని చెప్పి దేవునికి రావాల్సినటువంటి మహిమను మనుషులకు కాదా నువ్వు ఎన్నాళ్ళు ఇచ్చావు. ఈ దినమున ఆ ప్రభు అడుగుతున్నాడు, మనుషులకు నీవు అంత మహిమనిస్తే నేను సృజించిన ప్రభు అనేటువంటి నాకు ఇవ్వాల్సినటువంటి మహిమ ఎక్కడ? ఈ దినమున నాకు ఇవ్వాల్సినటువంటి మహిమను నాకు ఇచ్చినట్లయితే నేను నిన్ను గణపరుస్తానని దేవుడు చెప్తున్నాడు. నన్ను గణపరచువారిని నేను గణపరుస్తానన్న వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. ప్రభువా, ఈ దినము నేను నిన్ను గణపరుస్తున్నాను, తప్పక మీరు నన్ను గణపరచండి. ఈ దినము నేను గణపరచడానికి ఇష్టపడుతున్నాను, నన్ను మీరు హెచ్చించండి తండ్రి. తూర్పు నుండి పడమర నుండి హెచ్చు కలగదు, కానీ దేవుడే ఒకరిని తగ్గించును, దేవుడే ఒకరిని హెచ్చించును. ఆ హెచ్చింపబడిన గుంపులో నేనుండాలి, అది నీ ద్వారానే అయి ఉండాలయ్యా. నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పడానికైనా నేను ఇంకా జీవించాలి. నా జీవితంలో నేను అనుకున్నది నేను సాధించేంత వరకు నాకు ఆయుష్ని దయచేయండి తండ్రి. అయ్యా, అద్భుతం లేకుండా, ఆశ్చర్యం జరగకుండా, నీ క్రియలను కళ్ళారా చూడకుండా మట్టిలోనికి